శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా భక్తి పారవశ్యంతో సజావుగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీశైలంలోని సదాశివయ్య భవన్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రోడ్లు మరియు భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి కలిసి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్, అలాగే శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, శ్రీశైలం ఆత్మకూరు డిఎఫ్ఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఇప్పుడు ఈఓ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు చెప్పిన జరిగింది. అయితే 1,05,000 మంది వరకు మాత్రమే చూసాం. ఈసారి ఆ గ్యాప్స్ కూడా లేకుండా చాలా పీస్ఫుల్గా, స్మూత్గా అందరు సహకారం. అంటే అరౌండ్ నాకు తెలిసి ఇక్కడ 27 acres ఒక ట్రాఫిక్ ఏరియా అంటే మనకి పార్కింగ్ ఏరియా చూపించారు దేవస్థానం వాళ్ళు. వాటితో పాటు మనకి ఇప్పుడు బస్సెస్ ఇంచుమించుగా 3,000 బస్సులు మనకి అటు కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి వచ్చే బస్సెస్ వస్తాయి. సో ఈ బస్సెస్ మూమెంట్ మనకి